హాయ్ అండి. ఈరోజు కొత్తిమీర రైస్ చూపిస్తున్నానండి. ఒక గ్లాస్ రైస్ అన్నం వండి పక్క పెట్టుకున్నానండి. మిక్సీలో ఒక 4 పచ్చిమిర్చి అండి, కొంచెం ఒక కప్పు కొత్తిమీర అండి. మనం ఈ ఇంగ్రీడియంట్స్ మనం రైస్ తీసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి. నేను ఒక గ్లాస్ రైస్కి చూపిస్తున్నాను. మీరు ఎక్కువ తీసుకున్నప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువగా పెంచుకోండి. ఒక 4 పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర వచ్చేసి ఒక కప్పు, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నానండి. అయితే మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే పర్లేదు, లేకపోతే అల్లం ముక్క కూడా వేసి దీంట్లో మిక్సీ పట్టుకోవాలండి. సో నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపులో యాడ్ చేస్తానండి. అన్నం ఉడికిందండి, ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. అయితే దీంట్లో మీరు కావాలంటే క్యారెట్లు అలాగే పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నేను క్యాజువల్గా ఎలా కొత్తిమీర రైస్ చేస్తానో అంతే చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఏమి వేయట్లేదండి. దీంట్లో పచ్చిశనగపప్పు వేసానండి, అలాగే లవంగాలు వేసానండి, ఒక చిన్న చెక్క ముక్క వేసానండి, అంతే. ఇక మనం మిక్సీ పట్టుకున్నటువంటి కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఓన్లీ నేను ఇది క్వాంటిటీ ఒక్క గ్లాస్ రైస్కే చూపిస్తున్నానండి. ఇక అయిపోయిన తర్వాత మనం ఉడికినట్టు అన్నం ఆరబెట్టుకున్నాం కదండి, అది ఇప్పుడు మనం పోపులో యాడ్ చేసుకోవటమేనండి. సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని, సాల్ట్ సరిపోతే స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి.